నమస్తే అండి అందరికీ. నేను మీ శిరీషాని. వెల్కమ్ టు ద సిరి కిచెన్స్. ఈరోజు మన సిరి కిచెన్‌లో మునక్కాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్, సంగట్లోకి చాలా బాగుంటుంది. సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు 250 గ్రాముల మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, చిన్న నిమ్మపొన్నంత చింతపండు, కారం. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయి బాగా వేడయ్యాక తగినంత ఆయిలు, పోపు దినుసులు, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన 2 టమోటా ముక్కలను వేసుకొని ఈ విధంగా ఒకసారి కలపండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. ఈ 5 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి. వీటిని ఒకసారి అలా కలుపుకుంటే టమోటాలో ఉండే గ్రేవీ మొత్తం బయటకొస్తుంది. ఈ మునక్కాయ పులుసులో టమోటా గ్రేవీ ఎంత ఎక్కువ ఉంటే అంత రుచొస్తుందని మర్చిపోవద్దు. ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా కారం వేసుకుందాము. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం టమోటా గుజ్జులో అంతా కలిసే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టిన మునక్కాయ ముక్కలు తీసుకొని ఈ విధంగా వేసుకుందాం. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు ఈ టమోటా గ్రేవీలో అంతా కలిసే విధంగా ఒక్కసారి ఇలా కలుపుకొని మనం ముందుగా నానపెట్టిన చింతపండులో గుజ్జు తీసి పోసుకుందాం. ఇలా తగినన్ని వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలిపి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. సరిపోకపోతే కాస్త వేసి కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికిస్తే ఎంతో రుచిగా అలాగే చిక్కగా ఉండే మునక్కాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే మునక్కాయ పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. మరి మీకెలా వచ్చిందో కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. థాంక్ యూ.